ఓం శబ్దంలోని ఆ, ఉ, మా అనే ధ్వనిలో ప్రత్యేకత ఏమిటో ఫొనెటిక్ సైన్స్ అంటే ధ్వని శాస్త్ర దృష్టికోణంలో చూద్దాం. ఆ అనే ధ్వని గొంతు లోతులో ఛాతీ ప్రాంతం నుంచి ఉద్భవిస్తుంది. ఉ అనే ధ్వని వోకల్ ట్రాక్ట్ అంతా ప్రవహిస్తూ సాగుతుంది. ఉమ్ అనే ధ్వని పెదవుల వద్ద ముగిసి కపాలంలో వైబ్రేషన్ని కలిగిస్తుంది. ఈ మూడు కలిసి దాదాపు మొత్తం వోకల్ వ్యవస్థను సక్రియం చేస్తాయి. ఇంత సంపూర్ణంగా ఈ ప్రక్రియ చేసే మరో సరళమైన ధ్వనే లేదు. అందువల్ల ఓం ఒక సంపూర్ణ వ్యాప్తి కంపన ధ్వని అంటే ఫుల్ స్పెక్ట్రమ్ వైబ్రేషనల్ సౌండ్గా మారుతుంది. ఓంకారం అనేది ఒక శబ్దం. శబ్దం అంటే కంపనం అంటే వైబ్రేషన్. సుమారు 110 నుంచి 136 హెడ్జ్ స్వరం మీద ఆధారపడి రికార్డ్ చేసిన ఓంకార జపంలో వచ్చే తరంగాల ఫ్రీక్వెన్సీ ఛాతీ, గొంతు, కపాలం ప్రాంతాల్లో ప్రతిధ్వనిని సృష్టిస్తుంది. ఈ వైబ్రేషన్స్ కణజాలాలు, సైనస్లు, మధ్య చెవిని భాగాలను ఉత్తేజితం చేస్తాయి. ఓంలోని ధ్వని కపాలంలో ఎక్కువసేపు కొనసాగే వైబ్రేషన్ని కలిగిస్తుంది. ఇది ఒక హమ్మింగ్ శబ్దం లాంటిది. ఈ హమ్మింగ్ శబ్దం మన శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ విడుదలను పెంచుతుంది, సైనస్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఆక్సిజన్ వినియోగాన్ని మెరుగుపరుస్తుంది. ఇవి సైంటిఫిక్గా కూడా ఇప్పటికే నిరూపించబడ్డాయి. ఓంకార జపం సహజంగా, నెమ్మదిగా, లయబద్ధంగా శ్వాస తీసుకోవటం, దీర్ఘ శ్వాస విడిచే ప్రక్రియను కలిగిస్తుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ సమతుల్యత మెరుగుపడుతుంది, రక్తపోటు తగ్గుతుంది, హృదయ స్పందన వైవిధ్యం మెరుగుపడుతుంది. నెమ్మదిగా శ్వాసను విడిచే విధానం అనేది శాస్త్రీయంగా నిరూపించబడిన అత్యంత ప్రభావవంతమైన రిలాక్సేషన్ పద్ధతుల్లో ఒకటి. ఒకే నిరంతర ధ్వని మనసులోని అల్లకల్లోలాన్ని తగ్గిస్తుంది, ఏకాగ్రతను పెంచుతుంది, పునరావృతమయ్యే ప్రతికూల ఆలోచనల్ని మధ్యలో ఆపటానికి సహాయపడుతుంది. అందుకే ఓమును మంత్రంగా ఉపయోగిస్తారు. ఎందుకంటే సరళమైన, లయబద్ధమైన ఉద్దీపనపై మెదడు మరింత సులభంగా కేంద్రీకృతం అవుతుంది. శరీరానికి ఇంతటి ప్రభావవంతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టే ఓం శబ్దాన్ని మన పూర్వీకులు హిందూ ధర్మంలోని పూజా విధానాల్లోకి చొప్పించారు. పూజా విధానాల్లో భాగాలైన అష్టోత్తరాలు, సహస్ర అష్టోత్తరాల్లో ప్రతి నామానికి ముందు ఓం అంటం అనేది తప్పనిసరి చేస్తుంది. బహుశా ఎందుకేనేమో. ఈ ఓంకార శబ్దాన్ని, దాని యొక్క ప్రాశస్త్యాన్ని గుర్తించి మన జీవన విధానంలో రోజులో అనేక సార్లు ఉచ్చరించే నిమిత్తం దీన్ని మన పూజా విధానంలోకి చొప్పించిన మన పూర్వీకుల యొక్క ముందు చూపు, వారి యొక్క లోతైన జ్ఞానానికి నేను ఎప్పుడూ అబ్బురపడుతూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.